మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ వామపక్షాల పార్టీల ఆధ్వర్యాన మంగళవారం రాస్తా రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు చిన్ని తిరుపతయ్య, జేవి రాఘవులు, అన్నవరపు ప్రభాకర్, ఎస్ఎస్ చెంగయ్య, నందం బ్రహ్మేశ్వరరావు, పిల్లల్మర్రి బాలకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం వచ్చిన పాపం లేదు. అంతేకాక ప్రభుత్వ రంగ పరిశ్రమలైనటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేసి మరి కార్మిక శక్తిని మొత్తం కూడా రోడ్డు మీద గిడుస్తున్నట్టు పరిస్థితులు చూసాం. మరి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది గ్రామీణ పేదలకి ఎంతో అండగా ఉండేది. దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి జీరామ్జీ అని ఒక కొత్త అంశాన్ని తీసుకుని వచ్చి మరి వారి యొక్క జీవితాల్లో కూడా చెలగటమాడుతున్న పరిస్థితి. మరి 2013లో క్రూడాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి రాస్తా రోకో నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే 4 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచింది. వాణిజ్య గ్యాస్ ధరను 1970 రూపాయల నుంచి 3237 రూపాయలకి పెంచినటువంటి పరిస్థితి. అలాగే గ్యాస్ ధరలను ఈ వారం రోజుల్లోనే 2 సార్లు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగటం వల్ల పేద ప్రజల మీద అలాగే చిన్న చిన్న వ్యాపారుల మీద భారాలు పడినటువంటి పరిస్థితి ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగటం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలపై మరిన్ని భారాలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఉంది, రైతాంగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఉంది, అలాగే వ్యవసాయ కూలీలకి వ్యతిరేకంగా విధానాలను అమలు చేస్తూ ఉంది. ఒక రకంగా ప్రజలపై భారాల యుద్ధాన్ని ఈరోజు నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు. మొత్తంగా పెట్రోలు, డీజిల్ వీటన్నిటికీ వ్యతిరేకంగా జరుగుతున్న మోడీ పెంచిన విధానానికి సామాన్యుల మీద భారాలు పడుతున్నాయి. నిత్యావసర వస్తువులు సామాన్యుడు బతకలేని పరిస్థితిలో నడి రోడ్డును పడుతున్నాడు. అటు కార్మిక వర్గం, రైతాంగం ఏ వరుసూసులు కొన్నా కానీ ఈరోజు డీజిల్, పెట్రోలు పెరిగి సామాన్యుల మీద పడుతుంది. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెంచితే మాత్రం తీవ్రమైన ఉద్యమాలు చేసి వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 10 వామపక్ష పార్టీలు పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి ఈ రాష్ట్ర చేయడం జరుగుతుంది. మంగళగిరిలో కూడా ఈ రాష్ట్ర వామపక్షాలతో జరుగుతున్న ఈ రాష్ట్ర రేఖని పాల్గొంటే అందరూ కూడా వెళ్తూ నరేంద్ర మోడీ అధికారంలో 12 సంవత్సరాల కాలంలో గ్యాస్ ధరలు 432 గ్యాస్ ధర ఈరోజు 940 రూపాయలకి వెళ్ళిందంటే, పెట్రోలు 56 రూపాయలు పెట్రోలు ఈరోజు 110 రూపాయలు, డీజిల్ ఉన్నటువంటి 65 రూపాయలు డీజిల్ ఈరోజు 120 రూపాయలకి వెళ్ళిందంటే దీనికి కారణం నరేంద్ర మోడీ యొక్క చేతకాని ప్రభుత్వం అని చెప్పి మనం తెలియచ్చు. అందుకోసం నరేంద్ర మోడీ పెట్రోల్ గీజాలు తగ్గించే వరకు ఈ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎలక్షన్ జరిగినప్పుడు ఏ రోజు కూడా మేము పెట్రోల్ డీజిల్ పెంచుతామని చెప్పలేదు. ఎప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజల మీద భారాలు వేయటమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇవాళ పెట్రోలు, డీజిలు ధరలు, గ్యాస్ ధరలు, సిఎన్జి ధరలు కేంద్రం పెంచితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళ మున్సిపల్ ట్యాక్సులన్నీ కూడా పెంచి, యూజర్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారాలు వేస్తుంది. ఒక ప్రక్కన ప్రజల వేతనాలు పెరగట్లేదు, జీతాలు పెరగట్లేదు, ప్రజల జీవితాలన్నీ కూడా కుదించుకుపోతూ ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటే ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజల దగ్గరే జేబులు కొట్టేటువంటి విధానాలని ఈ రోజున అనుసరిస్తూ ఉన్నాయి. కాగా తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా వామపక్ష పార్టీలు నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు కంచర్ల కాసయ్య, జొన్న శివశంకర్రావు, వేముల దుర్గారావు, తుడిమెల్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆ క్రమంలోనే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ నులకపేట వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తా రోకో జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు 4 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 సార్లు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచింది. ఇది చాలా అమానుషం, అకృత్యం. అందుకని మేము చెప్తా ఉన్నాం, ఇవాళ వాస్తవంగా భారతదేశంలో సెస్సుల రూపేణా కానీ, అదేవిధంగా రాష్ట్ర సెస్సులు, కేంద్ర సెస్సులు, వివిధ సుంకాల పేరు మీద భారతదేశంలో లీటర్కి 70 రూపాయల దాకా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. మరి ఎందుకు జరిగిందో ఇక్కడ చిన్న 2 నిమిషాల కోసం పోలీసు వారు కొంచెం దుందుడుగా ఒకరిద్దరు వ్యవహరించారు.
ఫలితంగా మేము వారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ ప్రాంతంలో వామపక్ష పార్టీలు ఎప్పుడు కూడా ప్రశాంతమైన ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉంటాయి. అనివార్యంగా ఏదైనా సమస్య వస్తే తాడోపడి తేల్చుకోవడానికి ఉద్యమానికి సిద్ధమవుతారు. అరెస్టులు, కేసులు, జైళ్ళు వామపక్ష పార్టీ కార్యకర్తలు కొత్త ఏం కాదు. కానీ కావాలని ఎవరు కూడా సిద్ధం కారు. కానీ ఇది ప్రజా సమస్య. మేము వారిని ఒక విషయం తెలిసాం ఈ రోజున. అదే ఇక్కడ అధికార పార్టీ కానీ లేకపోతే పార్లమెంట్ సభ్యులు ఇంకొకరు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నట్టయితే ట్రాఫిక్ ఎంత అంతరాయం జరిగేదో ఆ జరిగిన దానికి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. అందుకని మేము ఏమంటున్నామంటే ప్రజా సమస్య మీద పోరాడుతున్నాం. మేము మా కోసం కాదు, మా వ్యక్తిగత సమస్య కోసం కాదు. ఇది ప్రజా సమస్య. భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానికం సమస్య. ఏ సమస్య కోసం వామపక్ష పార్టీలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్నటువంటి వామపక్ష పార్టీ కార్యకర్తల పట్ల ఆ రకమైన దూస్తానం మంచిది కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నులకపేట ఎంఆర్ఓ ఆఫీసు ముందు వామపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా రాస్తారోకో చేయడం జరిగింది. కొద్దిసేపు మాత్రమే ఇక్కడ రాస్తారోకో చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ఈ గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధర తగ్గించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అందుకని కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. పేదవాళ్ళ మీద మరీ ఒకటే బాధుడు. ఈ కాలంలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెంచిన పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా తాడేపల్లి, నులగపేట ప్రాంతంలో కూడా సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీలు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు గత మే నెలలోనే నరేంద్ర మోడీ 4 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ ధర 44 రూపాయలు ఉంటే ఇవాళ 117 రూపాయలు లీటర్ పెరిగింది. ఇవాళ గ్యాస్ ధరలు చూసుకుంటే ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి. మొన్న గ్యాసు కొరతతో బ్లాక్లో కృత్రిమ బ్లాక్ సృష్టించి ఒక్కొక్క బండ 3,000 రూపాయలు, 5,000 రూపాయలకు కూడా కొన్నటువంటి పరిస్థితుల్లో చిన్న వ్యాపారస్తులు వాణిజ్య గ్యాస్ ధరలు అయితే విపరీతంగా పెంచిన మూలంగా ఇవాళ సామాన్యమైనటువంటి చిన్న వ్యాపారాలు కూడా దెబ్బతినిపోయి అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరగటం వల్ల చిన్న వ్యాపారస్తులే కాక మరి పరోక్షంగా ఇవాళ కూరగాయల ధరల మీద, నిత్యావసర ధరల మీద, రవాణా వ్యవస్థ మీద దీని ప్రభావం మీద పడి మొత్తం సామాన్యుడు నడ్డి విరిగేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇవాళ ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్పై యుద్ధాన్ని సాకుగా చూపి ఇవాళ కృత్రిమ కొరత సృష్టించి ఏ కొరత లేదని చెప్పి మొత్తం భారతదేశంలో, రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోయే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. దీనికి నిరసనగా ఇవాళ రాస్తారోకో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలు ఈ ఉద్యమాన్ని అణచడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అధికార పార్టీ వాళ్ళు ఇవాళ రేపు యోగాంధ్ర అని ఒకటి పెట్టారు. దానికి మొత్తం రహదారులు మొత్తం స్తంభింపు చేస్తూ ఉన్నారు, ఆఫ్ చేస్తూ ఉన్నారు. అధికార పార్టీ కార్యకలాపాలకి మరి మొత్తం వాళ్ళు ఏ వ్యవస్థనైనా ఆపేయచ్చు, కానీ ప్రజల కోసం ధరలు తగ్గించాలనేటువంటి రాస్తారోకోల మీద ఉక్కుపాదం మోపటం ఇది సరైన విషయం కాదు. అందుకనే ఈ పెంచిన ధరలు తగ్గించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. మన పక్కనే ఉన్న యాదవ్లో, పక్కనే ఉన్న తమిళనాడులో, పక్కనే ఉన్న